ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక అద్భుతమైన కార్యం గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. వీక్షిస్తున్నారు చూడండి అక్కడ. ఆయన క్రీస్తు పరిచర్యలో నా సంఘ పెద్దగా కొన్ని సంవత్సరాలు చేశారు. ఆయన మరి దేవుడి పిలుపు దారకు మంచి సువార్థికులుగా దైవజనులుగా ఉన్నారు. మరి క్రీస్తు పరిచర్య సేవలో పనిచేస్తున్న ఆ ఇంటి దగ్గర అద్భుతమైన తన పెద్ద కుమారుడికి వివాహం జరిగింది. దేవుడు తన యొక్క భార్య గారికి అంటే పాస్టమ్మ గారికి మంచి దర్శనం వచ్చిందంట. ఉత్తరం రాసి ఈ యొక్క గిఫ్ట్లు కానుకలు పంపించారు. ఆ రాసిన ఉత్తరం మీకు చదవాలని ఆశపడుతున్నాను. కనుక అందరికీ హృదయపూర్వక వందనములు. అయ్యగారికి అమ్మగారికి ప్రత్యేకమైన వందనములు. గడుతూరి రాణి అను నాకు ఒక దర్శనం వచ్చింది. మా తమ్ముడు ద్వారా క్రీస్తు పరిచయ సేవకులందరికీ నూతన వస్త్రాలను బహుకరించండి. అప్పుడు మా తమ్ముని ద్వారా దేవుడు మా కుటుంబములు గొప్ప మేలులు ఉపకారములు జరిపిస్తానని దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. వస్త్రములు బహుకరించువారు కోరాకుల సత్యానందం గారు. అద్భుతమైన విషయము ఆలోచన చేయండి. మరి 16 మంది దైవ సేవకులకు దైవజనురాళ్ళు ముగ్గురికి ఈ యొక్క నూతనమైన వస్త్రాలు మరి ఇచ్చి ఉన్నారు. మరి ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే దేవుడు వారి యొక్క విషయములో చిన్న సేవకుడు. ఆయన చిన్న సేవకుడు అయితే చిన్న సేవకుడు వివాహం జరిపించుకోవడానికి మరి దేవుడికి ప్రార్థన చేసి ఉపవాసం చేసి ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా వివాహం జరిగింది. దర్శనాలు నెరవేర్పు జరిగాయి. పేదవాడైనప్పటికీ దేవుళ్ళు ధనవంతుడు విశ్వాసం ధనవంతుడై మరి వివాహము గత నెలలో జరిగింది. కృతజ్ఞతగా దైవజనులందరికీ ఇక్కడ బట్టలు ఏర్పాటు చేయడం జరిగింది. మన క్రీస్తు పరిచర్యలో పరిచయం చేస్తున్న సేవకుడు. మరి ఈ యొక్క వీక్షిస్తున్న మీకు నేను చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా దైవ సేవకుని ప్రేమించండి. దైవజనుడికి వస్త్రాలు పెట్టండి. దైవజనుడికి వస్త్రాలు పెట్టండి. పేదలకు కూడా పెట్టండి. ఎందుకంటే బీదలకు కటాక్షించాడు ధన్యుడు కనుక. చాలామంది ఈ ప్రేరేపణ కలిగి ఉన్నారు. ఎలాగ ఇవ్వాలనుకుంటున్నారు. పేదలకు ఇవ్వాలనుకుంటే నా అడ్రస్ నా ఫోన్ నెంబర్ మీద నా దాంట్లో ఉంటుంది. తీసుకొని ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న పేదలకు కూడా మీరు వస్త్రాలు ఇంకా వారి నీడ్స్ ఏమున్నాయి వారి అవసరత ఏమైనా తీర్చి దీవెనలు పొందండి. ఎందుకంటే వస్త్రము లేనప్పుడు నాకు వస్త్రం ఇచ్చితిరా, చలి ఉన్నప్పుడు నాకు దుప్పటిచ్చితిరా, రోగి ఉన్నప్పుడు నాకు చూడవచ్చితిరా, సరసాలలో ఉన్నప్పుడు చూడవచ్చితిరా అని నీతి లేని వారి కోసం దేవుడు అంటున్నాడు. ఆ నీతి లేని వారు ఏమంటున్నారంటే నువ్వు ఎప్పుడు రాలేదు ప్రభువా, మీ చేద్దాం కదా ప్రభువా అన్నారు. అదంతా కొండ భాషలో డొల్లు భక్తి, పైకి భక్తి. కొంతమంది ఇస్తారు, బట్టలు ఇస్తారు, అవి ఇస్తారు. మా పేరు ఎందుకు చదవలేదు, మా పేరు ఎందుకు లేదు. వద్దమ్మ, పరలోకంలో మీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది ఇచ్చినందుకు. కనుక ఎలాగుందో చెప్పమంటారా? ఇదిగో మీరు వచ్చి ఈ పేదలకు బట్టలు ఇచ్చారయ్యా, ఇది నిత్యరాజ్యం మీకేనయ్యా అని వేసి అంటే మీరు ఎప్పుడు వచ్చారయ్యా, మీకు ఎప్పుడు బట్టలు పెట్టామయ్యా అంటే పెట్టిన వాళ్ళు మర్చిపోయారు కానీ దేవుడు మర్చిపోలేదు. ఆ యొక్క ధర్మ కార్యాలు దేవుని రాజ్యములు ఉన్నాయి. అలాగే ఒక పెద్ద ఆఫీసర్ మందిరాలు కట్టించాడు, పేదలకు సహాయం చేశాడు. ఆ ధర్మ కార్యాలు కూడా ప్రభువు పాద సన్నిధికి ఆయన ప్రార్థన కూడా వెళ్ళింది. అప్పుడు కొర్నేలి నీ ప్రార్థన విన్నాను అని మధ్యాహ్నం 3 గంటలు దేవుడు దర్శనం దేవదూతలు పంపించాడు. మీకు దర్శనాలు కావాలి, ఉద్యోగం చేస్తున్నా కానీ దేవుడు మీకు దర్శనాలు కావాలంటే మీరు విశ్వాసంలో ఎదగండి, భక్తిలో ఎదగండి, ప్రార్థనలో ఎదగండి. ఎందుకంటే పేదలు కటాక్షించేవాడు ధన్యుడు. కనుక మీ జీవితాలు బాగోవాలంటే పేదలకు సహకరించండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, సహవాసం కలిగి ఉండండి, దైవజనులను ప్రేమించండి. దేవుడు ఎంత గొప్ప పేదలు కాదు వీళ్ళు, ధనవంతులు. దేవుళ్ళలో విశ్వాసంతో సేవ చేస్తున్న ఈ సేవకుల కోసం మీరందరూ ప్రార్థించండి, దర్శించండి. అవర్ అడ్రస్ అపోస్తలుడు డిడిఎస్ మనోహర్ రాజ్, ఏజెన్సీ మిషనరీ, ఏఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఫోన్ నెంబర్ 94413859
970 9441385 Humble request, Gospel Traveler DDS యూట్యూబ్ ఛానల్ గాస్పల్ ట్రావెలర్ DDS వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రేయర్ చేయండి. మీ అందరికీ నా వందనములు. థ్యాంక్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవర్ అడ్రస్ అపోస్తలుడు DDS మనోహర్ రాజ్, ఏజెన్సీ మిషనరీ, AP, ఇండియా. గాస్పల్ ట్రావెలర్ DDS యూట్యూబ్ ఛానల్ను మీరు వీక్షించాలని మనవి చేస్తున్నారు. అవర్ యూట్యూబ్ ఛానల్ గాస్పల్ ట్రావెలర్ DDS. థ్యాంక్ యూ.